హాయ్ ఎవ్రీవన్, నేను మిషాల్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. నేను మళ్ళీ ఒక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా యానివర్సరీకి మా వారు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే గోవా ట్రిప్. మా ఫ్యామిలీ అందరం కలిసి గోవా ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేసామో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మా జర్నీ వచ్చేసి కాచిగూడ నుంచి స్టార్ట్ అయింది. మాకు ట్రైన్ నైట్ 9 o'clock ఉండే. మేము 8:30 వరకు రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి మా ట్రైన్ మా కోసం రెడీగా ఉంది. ఇక ఆలస్యం చేయడం ఎందుకని మేము అందరం కలిసి ట్రైన్లోకి ఎక్కేసాం. ఇక్కడ మేము ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇక మేమందరం ఎక్కేసాక మా ట్రైన్ మూవ్ అయిపోయాక మేమంతా సర్దుకొని కాసేపు సెటిల్ అయిపోయాక డిన్నర్ కూడా చేసేసాం. డిన్నర్ చేసి కాసేపు అయ్యాక ఇంకా మేమందరం పడుకుండిపోయాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇక మేము కాఫీ టిఫిన్లు అన్నీ ముగించుకున్నాక మా నెక్స్ట్ స్టాప్ వచ్చి హుబ్లీ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ యాక్చువల్లీ షార్ప్ 9 o'clockకి రావాలి, కానీ మాకు రీచ్ అవ్వడానికి 12 అయ్యింది. మాకు ఎందుకు ఇంత టైం పట్టిందంటే మా ట్రైన్ 6 hours లేట్గా వెళ్తుంది. ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను, చూసేయండి. ఇదే మనకు దూద్సాగర్ వాటర్ ఫాల్స్. గోవా వెళ్తుండగా మధ్యలో మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఎంత వైట్గా ఉన్నాయో, అందుకే దీనికి దూద్సాగర్ అని పేరు వచ్చింది. సిక్స్ అవర్స్ లేట్ ట్రైన్లో జర్నీ చేసి అలసిపోయి చివరికి మేము గోవాకి రీచ్ అయిపోయాం. మేము గోవా రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది కాబట్టి ఇక మేము ఆలస్యం చేయకుండా క్యాబ్ బుక్ చేసుకొని మా రిసార్ట్కి వెళ్ళిపోయాం. మా రిసార్ట్ పేరు వచ్చేసి లా గ్రేస్ రిసార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మా రిసార్ట్ మొత్తం ఒకసారి మీకు మొత్తం చూపించేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంది. ముందుగా ఒక పెద్ద హాల్, టీవీ, డైనింగ్ టేబుల్, అలాగే మనం లెఫ్ట్లో వెళ్ళినట్టయితే మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాని పక్కనే మనకు కిచెన్ కూడా ఉంది. కిచెన్ చూపించిస్తాను, చూడండి. కిచెన్ మనకు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు ఒక చిన్న కెటిల్ ఇచ్చారు ఫ్రెండ్స్ హాట్ వాటర్ కోసం, అలాగే ఫ్రిడ్జ్ కూడా అరేంజ్ చేశారు. ఇక మనం కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు 2 bedrooms ఇచ్చారు ఫ్రెండ్స్. 2 bedroomsలో ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను, చూడండి. బెడ్రూమ్స్లో మనకు కబోర్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ బెడ్రూమ్ పక్కన బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ కూడా చూపించేస్తాను, రండి ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ మనకు బాల్కనీ వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చీకటి అయింది కాబట్టి కాస్త కనిపించట్లేదు, కానీ మార్నింగ్లో చాలా అంటే చాలా బాగుంది. ఇక మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను, పదండి. ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, బెడ్, దాని తర్వాత ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ రూమ్లో.
ఇక్కడ కూడా సేమ్ ఆ రూమ్లో వచ్చినట్టే చిన్న బాల్కనీ వచ్చింది ఫ్రెండ్స్. మొత్తానికి చెప్పినట్టయితే రిసార్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకు 2 రూమ్స్లో 2 మిర్రర్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ నేను వీడియో తీయడం చూసి మా పాప వెళ్ళిపోయింది. మేమందరం ఫ్రెష్ అయిపోయేసరికి మా వారు కేక్ ఆర్డర్ చేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసారు. ఇక మా యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్. ఇలా మా యానివర్సరీ గోవాలో జరుపుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మా వారు నాకు మర్చిపోలేని మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. హ్యాపీ యానివర్సరీ. మా వారు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు. నాకు గోవానే ఒక పెద్ద సర్ప్రైజ్ అంటే ఇక్కడ మా వారు ఇంకో గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. చూస్తున్నారు కదా, నాకు ఒక రింగ్ ప్రెజెంట్ చేశారు. మా కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఇక మేము ఫుడ్ తినేసి పడుకుండిపోయాము. ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ మా వారు టీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకు రిసార్ట్ వాళ్ళు టీ, కాఫీ, పాలు అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు హాట్ వాటర్ కెటిల్ ఇచ్చారు కదా, దాంతో మేము టీ, కాఫీ, పాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. టీ, కాఫీ తాగేశాక మేమందరం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వచ్చేసాం. ఇక్కడ మాకు రిసార్ట్ వాళ్ళే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో చాలా అంటే చాలా వెరైటీసే ఉన్నాయి. మేమైతే పూరి, చోలే, ఎగ్ ఆమ్లెట్, బ్యాంబినో, బ్రెడ్, బటర్, జామ్, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకు జ్యూసెస్, ఇంకా లాస్ట్లో కాఫీ, టీ కూడా అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇక మేము మెల్లిగా నడుచుకుంటూ ఇలా మేము కోల్వా బీచ్కి వెళ్ళిపోతున్నాం.
మేము ఉండే లాగ్రేస్ రిసార్ట్ నుంచి కోల్వా బీచ్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇక్కడికి మేము బస్సులో వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కోల్వా బీచ్ ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. మేమైతే నడవలేకపోయాం ఇక్కడ ఇసుకలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బీచ్ ఎంత బాగుందో. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాం. మా తను అయితే ఫుల్ హ్యాపీగా ఇక్కడ ఫొటోస్ రీల్స్ చేసుకుంటూ హ్యాపీగా గడిపేసింది. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అమ్మో, తట్టుకోలేకపోయాను. ఎండ చాలా విపరీతంగా కొట్టడం వల్ల ఇంకా కొద్దిసేపు అయ్యాక మేము రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇక సాయంత్రం మేము ఇంకో బీచ్కి వచ్చేసాం, హోలీ ట్రినిటీ బీచ్కి. ఈ బీచ్ వచ్చేసి బెనౌలిం బీచ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మేము ఉండే రిసార్ట్కి ఈ బీచ్ చాలా అంటే చాలా దగ్గరగానే ఉన్నది. మేము ఉండే లాగ్రేస్ రిసార్ట్ నుంచి ఈ బీచ్ చాలా అంటే చాలా దగ్గర. ఒక 5 minutes మాకు రిసార్ట్ వాళ్ళే పికపింగ్ అండ్ డ్రాపింగ్ చేశారు. మేము మార్నింగ్ వెళ్ళిన బీచ్ కంటే ఈ బీచ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడ నేను మా వారైతే చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడ వెనకాల వ్యూ అయితే ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, సన్సెట్ కూడా అవుతుంది. మొత్తానికైతే ఈ బీచ్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక 2-3 గంటలు ఫుల్గా ఆడుకున్నాం. రెండు మూడు గంటలు బాగా ఆడుకున్నాక ఇక మాకు డ్రాపింగ్ కోసం రిసార్ట్ నుంచి మళ్ళీ వెహికల్ వచ్చేసింది. ఇక మేము అందులో కూర్చొని మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోయాం. ఇంకా ఇది నెక్స్ట్ డే మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వచ్చేసాం. ఇక
ఇంకా ఈరోజు వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లోకి. ఒకసారి చూపించేస్తాను, మొత్తం అంతా చూసేయండి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇక మేము గోవాలో కొన్ని ప్లేసెస్ చూడడానికి కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ముందుగా మేము టెంపుల్స్కి వెళ్ళాం. ఇక్కడ మేము 2 టెంపుల్స్ చూసాం. ఒకటి శాంతాదుర్గా టెంపుల్ అయితే ఇంకోటి మంగేషి టెంపుల్. ఇక్కడ టెంపుల్స్లో వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఏం వీడియో షూట్ చేయలేదు. టెంపుల్స్ చూసాక మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చర్చ్. ఈ చర్చ్ పేరు వచ్చి బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. ఈ కనిపించే బాక్స్లోనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ బాడీ ఉన్నది. ఇక్కడ ఈ చర్చ్ మొత్తం చూసేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇక మేము మళ్ళీ మా నెక్స్ట్ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము దారిలో వెళ్తుంటే ఇంకో చర్చ్ కనిపించింది. ఈ చర్చ్ ఎందుకు క్లోజ్లో ఉంది. ఈ చర్చ్ని మీరు గమనించినట్టయితే చాలా ఫిలిమ్స్ కూడా కనిపిస్తుంది. ఇక మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డోనోపాలో బీచ్. ఇక్కడ ఈ డోనోపాలో బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డోనోపాలో అంటే ఒక బాయ్ అండ్ గర్ల్. డోనోపాలో ఇద్దరు లవర్స్ వాళ్ళ ప్రేమని ఇంట్లో అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నారు. అందుకే ఈ బీచ్కి ఆ పేరు వచ్చింది, డోనోపాలో అని. ఇక్కడ పైనుంచి వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కిందికి దిగేసాము. ఇక్కడ మన లేడీస్కి కావాల్సిన చాలా ఐటమ్సే ఉన్నాయి. బట్టలు, గాజులు, చైన్స్ చాలా ఉన్నాయి. డోనోపాలో ప్లేస్ కూడా చూసేసాక ఇక మేము నెక్స్ట్ లంచ్ కోసం కామత్ హోటల్కి వెళ్ళిపోయి లంచ్ చేసేసాం. గోవాలో ఎంత తిన్నా కానీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలి కాబట్టి మేము కామత్ హోటల్కి వెళ్ళిపోయి లంచ్ చేసుకున్నాం. ఈ కలర్ఫుల్ బిల్డింగ్ స్ట్రీట్ పేరు వచ్చేసి 31st జనవరి రోడ్. ఈ ప్లేస్ వచ్చేసి గోవా క్యాపిటల్ అయిన పంజిమ్ సిటీలో ఉంది.
మేము మార్నింగ్ నుంచి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చూసుకున్నాక ఇక మా లాస్ట్ ప్లేస్ వచ్చేసి ప్యారడైజ్ క్రూజ్. ఇక్కడ మీకు కనిపించే ప్యారడైజ్ క్రూజ్లోనే మేము వెళ్తున్నాం. ఇది గోవాలోనే అతిపెద్ద ప్యారడైజ్ క్రూజ్. ఇక్కడి క్రూజ్లో మేము 1 అవర్ స్పెండ్ చేసాం. चाहिए अपनी आंख पर तकने बात दीजिए. कुछ ही देर में प्रोग्राम शुरू होने वाला है. आपके लिए सभी क्लासिंग गाइस everybody to please settle down. Thank you very much. करेंगे आगे क्या वाले स्कूल से फाइन. सही जगह पे सभी लोग मजा करेंगे. ఇక్కడ మా క్రూజ్ స్టార్ట్ అయిపోయాక మాకు ఇక్కడ పక్కన కేబుల్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారంట. అది చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మాకు ప్యారడైజ్ క్రూజ్లో ముందుగా పోర్చుగీస్ డ్యాన్స్ కూడా చూపించేశారు. ఇక్కడ వీళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇలా క్రూజ్లో సముద్రం మధ్యలోకి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. सभी लोग डॉल्फिन में पानी में बनेंगे. तो भाई गाइस अभी का बचा रहे हैं. हेलो हाय हाय. वेल ऐसा गाइस सुबह तो टेंशन लेने का नहीं है. ఇక్కడ ముందుగా మా కపుల్స్ అందరిని పిలిచి గేమ్స్ పెట్టారు. ముందుగా మమ్మల్ని అందరినీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోమన్నారు. కానీ మా వారు ఎక్కడో చూస్తూ నవ్వుతున్నారు. Husband hands on a wife's breast. Wife of don't put it अपनी लीड को नीचे से किसी और को मत पकड़ो. और दीदी का आखिरी मौका है. घर का टेंशन इधर ही दूर करने का. चला तो बढ़िया. Okay. आसान से रोमांटिक फॉल था मेरे तरफ से आपके लिए. At the same time अगर के छोटे नन्हे मोटे बच्चे हैं उनको भी थोड़ा इजाज़त करेंगे. प्यार तो बटे प्यार का भी काम नहीं होता. You gotta have a romantic session to all the couples are over here. At the same time a lovely professional photographer to capture some lovely families guys. ఇక వాళ్ళు మమ్మల్ని డ్యాన్స్ చేయమంటే అలా మేము వచ్చి రాని డ్యాన్స్తో మెల్లిగా స్టెప్స్ వేస్తున్నాం.
కాసేపు మీరు కూడా మా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. तरीके से अपनी जिंदगी बना सकते हो जो भी वैसे तो बन गया होगा प्यार और भी बढ़ जाएगा थैंक यू गाइस वेरी मच మా కపుల్ డాన్సెస్ అయిపోగానే ఇక మళ్ళీ వాళ్ళు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. थोड़े पीछे की तरफ से आपको देखने को मिलेगा नॉन इज ब्रिटिश तरीके से सकते हैं दैट इज द रेस्टोरेंट स्पॉट एंड राइट बिहाइंड इट वाज द माउथ ऑफ द एरिबियन सी जहां पे बोट की तरफ मार्केट ऑफिस Then let's move on to the next session to all the gents, the boys, the man. ఇక మా కపుల్ డాన్స్ అయిపోగానే బాయ్స్ ని పిలిచారు. బాయ్స్ లో ఇక మా అబ్బాయి వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ మా తరుణ్ కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాడు ఫుల్ డాన్స్ చేసుకుంటూ. ఆ చల్లని వెదర్లో నైట్లో ఇలా సముద్రంలో వెళ్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా నెక్స్ట్ డ్యాన్స్ వచ్చేసి లేడీస్ అండ్ గర్ల్స్ని పిలిచారు. ఇక్కడ మా పాపను తీసుకువెళ్ళడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. మా పాపని ఎంతసేపు పిలిస్తే అస్సలకి రాలేదండి. తర్వాత వచ్చింది డ్యాన్స్ చేయడానికి. ఇంకా ఇక్కడ మా పాపని డ్యాన్స్ చేయమంటే సిగ్గుపడుకుంటా డ్యాన్స్ చేస్తుంది. వద్దు మమ్మీ వెళ్ళిపోదాం అంటుంది. మా పాప సిగ్గుపడుతుంది కానీ నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ డాన్స్ చేసేసాను.
So the carnival dance, and you all know that in Goa we celebrate carnival. गोवा में कार्निवल बना है जैसे वहीं से एक डांस आपको देखने के लिए दिखाने के लिए कैसे कहता हूँ ఇక్కడ పారడైస్ క్రూజ్ వాళ్ళు మళ్ళీ కార్నివల్ డ్యాన్స్ అంటూ మళ్ళీ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసారు. ఇక లాస్ట్లో మమ్మల్ని అందరినీ ఇలా నిల్చోపెట్టి డ్యాన్స్ చేపించేశారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. सभी लोगों को मौका है स्टेज के ऊपर आकर नाच सकने में दर्शक या फैमिली के साथ एट द सेम टाइम 5 मिनट बाकी है व्हेन एवरीबॉडी टू कम ऑन द स्टेज तो सभी लोग स्टेज के ऊपर आ जाएंगे द सेम टाइम कैचेस लवली मेमोरीज एंड टेक इट टू योर नेटिव प्लेसेस अगर किसी को भी सेल्फी फोटो ఇక మేము అక్కడ కూర్చొని స్నాక్స్ డ్రింక్స్ తాక్కుంటూ మొత్తం అంతా ఈవెంట్ ఎంజాయ్ చేసాం. होने के बाद आपको मौका नहीं मिलने वाला है रिक्वेस्टिंग एवरीबॉडी टू प्लीज कम ऑन द स्टेज and कैचेस लास्ट मेमोरीज विद एवरीबॉडी ऑन द पैराडाइज अभी के लॉस ऑफ डीजे म्यूजिक पर आते हैं चलो चलो जाए सामने स्टेज के ऊपर जल्दी से నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ పారడైస్ క్రూజ్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు మాకు 1 అవర్ ఎలా గడిచిందో తెలియలేదు ఫ్రెండ్స్. మేము డ్యాన్స్ చేసుకుంటూ పిల్లలతో డ్యాన్స్ చేస్తూ మొత్తం అంతా ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక లాస్ట్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఇక మా పారడైస్ క్రూజ్ ఈవెంట్ అయిపోయింది. మా గోవా ట్రిప్ కూడా అయిపోయినట్టే. ఇక మా టూర్ కంప్లీట్ అయిపోయింది. మేము రిసార్ట్కి వెళ్ళి పడుకుండిపోయాం. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఉంది కాబట్టి. ఇంకా మేము గోవాని విడిచిపెట్టలేక రాలేక వచ్చేసాం హైదరాబాద్కి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ పెడుతున్నాను, చూసేయండి. మొత్తానికైతే మా వారు ఇచ్చిన సర్ప్రైజ్ గోవా గిఫ్ట్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.